నేను త్వరగా నిఖిల్ని కలవాలి. ఇంతవరకు నేను ఆ వాచ్మెన్ మాటల్ని లైట్ తీసుకున్నాను. నిఖిల్ కూడా దాన్ని సీరియస్గా తీసుకోలేదు. కానీ ఇప్పుడే పార్సల్ గురించి నిఖిల్కి వెంటనే చెప్పాలి. తనే చెప్తాడు ఆ వాచ్మెన్ని ఏం చేయాలా అని. ఎక్కడికైనా వెళ్తున్నావా? అవునబ్బి, అది ఊరికే మార్కెట్కి. ఏమైంది? ఇల్లరా, కూర్చో. ఇప్పుడు చెప్పు, ఏమైంది? తను నేను చాలా చాలా విచిత్రంగా ఫీల్ అవుతున్నాను. నాకు ఇంట్లో ఉండాలని అనిపించడం లేదు, ఎవరితోనూ మాట్లాడాలనిపించట్లేదు. ఇంకా చెప్పాలంటే ఏదైతే నాకు అన్నింటికంటే ఎక్కువ ఇష్టమో నా మ్యూజిక్, అది చేద్దామని వెళ్ళాను. కానీ దాని మీద కూడా దృష్టి వెళ్ళడం లేదు. నాకు ఇప్పుడు ఏం చేయాలో అసలు ఏం అర్థం కావడం లేదు. అభి, నువ్వు ఒక పని చేయొచ్చు కదా. నువ్వు ఎటైనా బయటకు వెళ్ళొచ్చు కదా. నాకు ఎప్పుడైనా మూడ్ బాగాలేకపోతే, నేను ఎప్పుడైనా మూడ్ బాగాలేకపోతే అలాగే చేస్తూ ఉంటాను. నాకెక్కడికి వెళ్ళాలని లేదు. లోపల ఎందుకో చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నాను. నిద్రపోయే ప్రయత్నం చేశాను, కానీ నిద్ర కూడా పట్టడం లేదు. నేను బయలుదేరిపోయాను, అరగంటలో కలుస్తాను. ఇప్పుడు ఏం చేయాలి? ఎలా ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాలి? అభి అయితే ఇక్కడే ఉన్నాడు, కానీ నేను అక్కడికి టైంకి చేరుకోలేదంటే నిఖిల్ డ్రామాలు ఆడతాడు. అభి, నేను ఇంకొక విషయం చెప్తాను, దాన్ని నువ్వు తప్పుగా అనుకో కదా. నువ్వు వెళ్ళి నీ రూమ్లో కాసేపు రెస్ట్ తీసుకోవచ్చు కదా. ఆలోగా నేను ఒక ముఖ్యమైన పని ఉంది, నేను దాన్ని పూర్తి చేసుకుని వస్తాను. ముఖ్యమైన పని? నాకంటే ముఖ్యమైన పని ఏముంది నీకు? నాకిప్పుడు నీ తోడు అవసరం, కానీ నువ్వు అంత ఇంపార్టెంట్ పని ఏం చేయడానికి వెళ్తున్నావు? అభి, అలాంటిదేమీ లేదు. అది డాక్టర్ దగ్గర నాకు అపాయింట్మెంట్ ఉంది, రొటీన్ చెకప్. అదే మన బిడ్డ కోసం. సారీ, నా ధ్యాస ఇంకెక్కడ ఉంది. పద, నేను కూడా నీతో పాటు వస్తాను. వద్దు. నువ్వు అక్కడికి వచ్చి ఏం చేస్తావు అభి? నీకు అక్కడ బోర్ కొడుతుంది కదా. నేను లోపల చెకప్ చేయించుకుంటూ ఉంటుంటే నువ్వు బయట కూర్చొని బాధపడుతూ ఉంటావు. నువ్వు ఇప్పటికే చాలా డల్గా ఉన్నావు. పైగా అక్కడికి ఎంతో మంది పేషెంట్లు వస్తూ పోతూ ఉంటారు. అది నీకు కంఫర్టబుల్గా ఉండదు కదా. నేను ఇప్పుడు ఏం చేయాలో నాకేం అర్థం కావడం లేదు. నువ్వు ఒక పని చేయొచ్చు కదా అభి, గార్డెన్కి వెళ్ళొచ్చు కదా వాక్ చేయడానికి. లేదంటే ఏదైనా డ్రైవ్కి వెళ్ళు. లేదు, నేను ఒంటరిగా ఎక్కడికి వెళ్ళను. నువ్వు ఒక పని చేయి, నువ్వు నీ ఈ అపాయింట్మెంట్ని పూర్తి చేసుకుని రా. ఆ తర్వాత మనం బీచ్కి వెళ్ళొద్దాం. ఓకే, నేను త్వరగా వెళ్ళి తిరిగి వచ్చేస్తాను. ఒకవేళ డాక్టర్ కనుక ఎక్కువ టైం తీసుకున్నారంటే అపాయింట్మెంట్ని వేరే డేట్కి మార్చేసుకుని వచ్చేస్తాను. ఓకే, ఐఎమ్ సారీ అభి, ఇక నేను బయలుదేరాల్సి ఉంటుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ, బాయ్. కానీ అంతగా ఏమైంది ప్రవీణ్? నువ్వు ఇంత అర్జెంటుగా రమ్మని ఎందుకు పిలిచావు నన్ను? వదినా, నాకు తెలిసినంత వరకు మీ మ్యారేజ్ హాల్కి ఏదో ప్రాబ్లం ఉంది. దానికోసమే మనం ఒకసారి BMC ఆఫీస్కి వెళ్ళి అడగాల్సి ఉంటుంది అసలు ప్రాబ్లం ఏంటి అని. వదిన, ఆంటీ గారికి ఈ విషయం గురించి తెలిసేలోపే మనం ఈ ప్రాబ్లంని సాల్వ్ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. అసలే చాలా టెన్షన్గా ఉన్నారు, ఈ విషయం తెలిస్తే ఇంకా టెన్షన్ పడిపోతారు. ప్రవీణ్, నువ్వు చాలా సరిగ్గా చెప్తున్నావు. నీకు ఈ విషయం తెలియడం మంచిదైంది, లేకపోతే ఇలాంటి కేసు సాల్వ్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. ప్రవీణ్, వదిన, ప్లాన్ సంగతి ఏమైంది? తన్నుకి పార్సిల్ ఇచ్చారా? పార్సిల్ అయితే ఇచ్చాను. ఇక తనకు ఆ పార్సిల్ చూడగానే ఫ్యూజులు ఎగిరిపోయాయి తెలుసా. పర్ఫెక్ట్. అంటే మనం సరైన డైరెక్షన్లోనే వెళ్తున్నాం. మరి మీరు ఏదైనా ప్లేస్ టైం ఫిక్స్ చేశారా? తను మీరు ఎక్కడికి పిలవాలో ఏమైనా డిసైడ్ అయ్యారా? ఇంకా లేదు ప్రవీణ్, ఈసారి మనం అస్సలు తొందరపడకూడదు. ఎందుకంటే చూసావు కదా, రాజ్బాబ్ గారు ఆలియా గురించి నిజం తెలిసిన తర్వాత తను చాలా అలర్ట్ అయిపోయింది. తను ప్రతి అడుగు చాలా జాగ్రత్తగా వేస్తోంది. రాజ్బాబ్ గారు ఆలియా చేసిన తప్పులు తను ఖచ్చితంగా చేసే అవకాశం లేదు. అందుకే మనం కూడా ఎక్స్ట్రా కేర్ఫుల్గా ఉండాలి. తనకి కొంచెం కూడా అనుమానం రాకూడదు మనమే ఇదంతా చేస్తున్నాము అని. దీనంతటి వెనక మనమే ఉన్నామని తనకేమాత్రం అనుమానం వచ్చినా అప్పుడు తనని పట్టుకోవడం మనకు చాలా కష్టం. అందుకే ప్రవీణ్, మనం ఈసారి ఏమాత్రం తొందరపడకూడదు. అలాగే చాలా కేర్ఫుల్గా ప్లానింగ్ చేయాల్సి ఉంటుంది. వదిన, ఐ థింక్ యూర్ రైట్. ఒకసారి మనకి మ్యారేజ్ హాల్ ప్రాబ్లం సాల్వ్ అయిపోయిందంటే ఆ తర్వాత మనం డిసైడ్ చేసుకోవచ్చు తర్వాత ఏం చేయాలి అని. రాజ్ బాబు, రాజ్ తలుపు తెరు. రాజ్, మాకు నీ గురించి కంగారుగా ఉంది, తలుపు తెరు బాబు. రాజ్,
బాబు రాత్రంతా కూడా ఇలాగే గడిచిపోయింది. ఇలా ఎవరైనా చేస్తారా చెప్పు? అరే అసలు ఏమైందో అదైనా చెప్పొచ్చు కదా మాకు. వదినా, ఏం జరుగుతోంది? ఉదయం నుండి రాజన్నయ్యని ఎవరూ చూడలేదు. నాన్న చాలాసేపటి నుంచి పిలుస్తున్నారు, కనీసం తను పలకడం లేదు కూడా. మా అందరికీ టెన్షన్గా ఉంది వదినా. చెప్పొచ్చు కదా, ఎక్కడున్నాడు రాజన్నయ్య? వదినా, నువ్వు ఇలా మొహం మార్చుకుని ఎందుకు నిలబడ్డావా? ఏదో ఒకటి చెప్పు నాకు వైశాలి, ఏమైంది? ఒకవేళ నువ్వు నా కొడుకుతో గానీ గొడవ పడలేదు కదా? అక్క నువ్వేం టెన్షన్ పడద్దు. ఒకవేళ గొడవ జరిగితే మాత్రం ఏమైంది? మేమందరం ఉన్నాం కదా. మేము నచ్చి చెప్తాం రాజుబాబు గారికి. ప్లీజ్ అక్క నువ్వు ఏడవద్దు, అంతా అదే సర్దుకుంటుంది. తను ఏడవటం మొదలుపెట్టింది. బహుశా ఏదో పెద్ద గొడవే జరిగిందనిపిస్తుంది. నేనైతే తన్ని టెన్షన్లో ఉండగా చాలాసార్లు చూశాను, కానీ మొదటిసారి తను ఏడుస్తుంటే చూస్తున్నాను నేను. అది కూడా నిజమే. రాజన్నయ్య లోపల లేడు. చూడండి, ఉదయం నుంచి నేను డ్రాయింగ్ రూమ్లోనే కూర్చున్నాను. రాజు అసలు బయటికి రాలేదు. ఇదెలా సాధ్యం అవుతుంది? వదినా, నువ్వెందుకు ఏవీ చెప్పడం లేదు? జవాబు చెప్పు. ఎందుకు ఏమీ మాట్లాడడం లేదు? ఎక్కడున్నాడు రాజ్? అత్తయ్య ప్లీజ్ మీరు గట్టిగా మాట్లాడకండి. అక్క ఇప్పటికే చాలా కంగారు పడుతుంది. మేమందరం కూడా కంగారుగానే ఉన్నాం కదా. నేను తన్ని రాజ్ ఎక్కడ ఉన్నాడనే కదా అడుగుతున్నాను, కానీ తనేం మాట్లాడకుండా ఏడుస్తోంది. మరి ఇంట్లో వాళ్ళందరూ కంగారు పడతారా లేదా? ఎందుకు చెప్పడం లేదు రాజ్ ఎక్కడున్నాడో లేదో? మీరందరూ ఇక్కడేం చేస్తున్నారు? అనయ్య, అది రాజన్నయ్య లోపల గదిలో లేడు. ఇంకా ఉదయం నుండి దాన్ని ఎవరూ ఇంట్లో చూడలేదు. మాకు చాలా టెన్షన్గా ఉంది. పైగా వదిన కూడా ఏమీ చెప్పకుండా ఏడుస్తుంది. నువ్వైనా అడిగి చూడు. వదిన, రాజన్న ఎక్కడ? వదిన నిన్నే అడుగుతోంది, రాజన్న ఎక్కడ? ఆయన నా మీద చాలా కోపంగా ఉన్నారు అభి, చాలా కోపంగా ఉన్నారు. ఆయన వాష్రూమ్లోకి వెళ్ళి తలుపేసుకున్నారు. నేనెంత తలుపు కొట్టినా తెరవడం లేదు. మీరందరూ వదిని చూసుకోండి, నేను వెళ్ళి చూస్తాను. బాబు నేను ఒకసారి చూడాలనుకుంటున్నాను తనకేమైందని. ఒక్కసారి నన్ను వెళ్ళి చూడనివ్వు బాబు. ఏమీ కాదు తనకి, నేనున్నాను కదా, మీరేం కంగారు పడకండి. అభి నేను తను ఒక్కసారి కళ్ళారా చూశానంటే నాకు ప్రశాంతంగా ఉంటుంది. అందుకే ఏ తను నాతో మాట్లాడ్డా? నేను తనకేమీ కానా? అదేంటి బాబు అలా అంటున్నావు? వాడి దృష్టిలో ఆకాశంతో నువ్వు కూడా అంతే కదా. ఇద్దరి మధ్య తేడా ఉంది. సరే వెళ్ళు నువ్వే మాట్లాడు. అందరూ పదండి, మీ గదుల్లోకి పదండి. అన్నయ్య, తలుపు తెరువు అన్నయ్య. నాకు తెలుసు అన్నయ్య, నువ్వు నా మీద అలిగావని. అలగడం ఏంటి? నువ్వు నా మీద కోపంగా ఉన్నావు, కానీ ప్లీజ్ నువ్వు నీ కోపాన్ని నీ ఫ్యామిలీ మీద చూపించకు. నాకు తెలుసు, మనం ఎవరి మీదైనా నమ్మకం పెట్టుకున్నప్పుడు, ఎవరి మీద ఆశలు పెట్టుకున్నప్పుడు వాళ్లే మనల్ని మోసం చేశారని తెలిసిందంటే అప్పుడు ఎలా ఫీల్ అవుతావు అనేది నేను ఊహించగలను. ఎందుకంటే నేను ఆ స్టేజ్ని దాటే వచ్చాను అన్నయ్య. కానీ అన్నయ్య, నువ్వు కూడా అర్థం చేసుకోవాలి కదా. ఒకవేళ మనం ఈ స్టేజ్ని దాటి వెళ్ళాలంటే, దీనిని తట్టుకోవాలంటే మనం పోరాడాలన్నయ్య. దీన్ని గుణపాఠంగా తీసుకుని ఏదో ఒకటి నేర్చుకోవాలి కదా అన్నయ్య. అంతా తెలిసిన తర్వాత నేను కూడా పడుతూ లేస్తూ ఈరోజు నీ ముందు నేను నిలబడి ఉన్నాను కదా అన్నయ్య. మనం ఈ పరిస్థితిని మన బలహీనతగా మార్చుకోవచ్చు, లేదా బలంగా కూడా మార్చుకోవచ్చు. నాకు తెలుసు అన్నయ్య, ఇప్పుడు నీకు నా మీద నమ్మకం లేదు, కానీ నాకు నీ మీద నమ్మకం ఉందన్నయ్య. నువ్వెంతో స్ట్రాంగ్ అని నాకు తెలుసు. పరిస్థితులు నాకు డబ్బు సంపాదించడం నేర్పాయి, కానీ జీవితంలో నిజాయితీ అనే దారిలో వెళ్లడం అనేది నేను నీ దగ్గర నేర్చుకున్నాను కదా అన్నయ్య. నా గమ్యాన్ని ఎలా చేరుకోవాలో అది నేను స్వయంగా నేర్చుకున్నాను, కానీ సరైన దారిలో వెళ్లి గమ్యాన్ని ఎలా చేరుకోవాలనేది అది నేను నీ దగ్గర నేర్చుకున్నాను అన్నయ్య. నువ్వు నన్ను నీ శత్రువుగా అనుకోవచ్చాము, కానీ నేను మాత్రం నేను నా ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను. చాలా మంది నీకు లంచం ఇచ్చారు, ఎన్నో విషయాల్లో ఆశ చూపించారు, కానీ నువ్వు ఎప్పుడూ నిజాయితీని మర్చిపోలేదు. ఈ ఇంట్లో డబ్బు సంపాదించే వాళ్ళు చాలా మంది ఉండొచ్చు, కానీ సరైన దారిలో వెళ్లడం అనేది మాత్రం నువ్వు మాత్రం నేర్పించగలవు అన్నయ్య ఈ ఫ్యామిలీకి. అన్నయ్య, నా గురించి కాకపోయినా కనీసం ఒక్కసారి పిన్ని బాబాయిల గురించైనా ఆలోచించు. నువ్వు నన్ను నీ తమ్ముడని అనుకోకపోయినా కనీసం నీ సొంత తమ్ముడు ఆకాష్ కోసమైనా బయటికి రావచ్చు కదా అన్నయ్య. అన్నయ్య ప్లీజ్, చాలా కష్టపడి నేను ఈ ఫ్యామిలీని నిలబెట్టాను. ఆలియా ఏదైతే చేసిందో దాని తర్వాత నువ్వు కూడా వెళ్ళిపోయావంటే అప్పుడు ఈ ఫ్యామిలీని ఒకటిగా ఉంచడం చాలా కష్టం.
అన్నయ్య నేను ఈ ఫ్యామిలీని ఒక వైపు నుంచి ఒకటిగా కలిపి ఉంచాను. అలాగే అలాగే ప్లీజ్ రెండో వైపు నుంచి నువ్వు వచ్చి ఈ ఫ్యామిలీని నిలబెట్టాలి, లేకపోతే అది కూలిపోతుంది. సరే, నువ్వు నన్ను నాశనం చేయాలని అనుకుంటున్నావు కదా, అందుకు నీకు నువ్వు శిక్ష వేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. నేను స్వయంగా ఈ ఫ్యామిలీ నుంచి అలాగే ఇంటి నుంచి చాలా దూరంగా వెళ్ళిపోతాను. ఎంత దూరం అంటే కనీసం నీకు నా గొంతు కూడా వినిపించదు, కానీ నేను నాశనం అయిపోయానని కబురు మాత్రం నీకు అందుతుంది. వెళ్తున్నానన్నే. దయచేసి నా మాట నమ్ము. నేను ఎప్పుడూ నీకు అన్యాయం జరగాలనుకోలేదు. నేను నీ కోసం ఈ కుటుంబం కోసం ఏమైనా చేయగలను. ఒకవేళ నేను ఈ ఫ్యామిలీ కోసం నన్ను నేను నిలబెట్టుకోగలనంటే నన్ను నేను నాశనం కూడా చేసుకోగలను. ఒక్కటిచ్చానంటే చూడు, ఇంకా ఎంత సిగ్గుపడేలా చేస్తావు? ఎంత తలదించుకోవాలి లేరు, ఎంత తలదించుకోవాలి? నీలో లోపాలు వెతుకుతూ వచ్చాను నేను. నాలో ఎన్ని లోపాలున్నాయో వాటిని నేను చూడలేకపోయాను. ఏమీ ఆలోచించకుండా నిన్ను నాశనం చేయాలనుకున్నాను. దయచేసి నన్ను క్షమించు. దారి తప్పాను, తప్పు చేశాను నేను. అందుకే తప్పు దారిలో వెళ్తుంటే తెలుసుకోలేకపోయాను. కానీ నేను నీకు మాటిస్తున్నాను, నేనున్నంత వరకు నీకు ఎలాంటి చెడు జరగనివ్వను. మాటిస్తున్నాను. ఇక చాలు, చాలా అన్నయ్య, ఇంకేడవకూడదు. ఫ్యామిలీ మొత్తం నీకోసం ఎదురు చూస్తుంది. వెళ్దాం పదా. ఇదెవరిల్లు? నా ఫ్రెండ్దే. తను కొద్ది రోజుల కోసం వేరే ఊరు వెళ్ళాడు. ఆ కొద్ది రోజులు నేను ఇక్కడే ఉంటాను. ఎందుకంటే ఈ ఇల్లు అభి ఇంటికి చాలా దగ్గరగా ఉంటుంది. నిఖిల్, నువ్వు ఎక్కడైనా ఉండు, కానీ ఆ వాచ్మెన్ ని ఏదో ఒకటి చెయ్యి. ఈ రోజు అతని మాటల్ని బట్టి తెలిసింది అతను నిజంగానే నిజం చెప్తున్నాడు, అబద్ధం చెప్పడం లేదని. పైగా మనకి వ్యతిరేకంగా తన దగ్గర ఇంకా ఆధారాలు ఉన్నాయి. ఒకవేళ ఆధారాలన్నింటినీ అతను అభి గాని ప్రజ్ఞ గాని చూపిస్తే మన పని అయిపోయినట్టే. అరే, మొత్తం అంతా ఎలా అంతం అయిపోతుంది తన్ను? నాకు చాలా బాగా తెలుసు ఇలాంటి బ్లాక్మెయిలర్స్ గురించి. వాళ్ళకి నేను ఎలా బుద్ధి చెప్తానంటే, వాళ్ళు బ్లాక్మెయిల్ చేయడం కాదు కదా, బ్లాక్ కలర్ అంటే కూడా ద్వేషించడం మొదలు పెడతారు. ఏ నెంబర్ నుంచి ఫోన్ చేశాడు అతను? ఒక్కోసారి ఒక్కో నంబర్ నుంచి ఫోన్ చేస్తున్నాడు. వాచ్మెన్ కానీ చాలా స్మార్ట్, తెలుసా? నీకు నెక్స్ట్ కాల్ ఎప్పుడు చేస్తా అన్నాడు? అదైతే నాకు చెప్పలేదు, కానీ డబ్బు అరేంజ్ చేయడానికి అతను ఒకరోజు టైం ఇచ్చాడు నాకు. ఎవరై ఉంటారు? నాకు ఒక విషయం చెప్తాను. ఎప్పుడైనా వాచ్మెన్ లాంటి వాళ్ళతో ఎవరితో అయినా గొడవ జరిగిందా నీకు? అలాంటి వాళ్ళతో మామూలుగా కూడా మాట్లాడను. అయితే ఇంకెవరైనా అబ్బాయి యునో? నిఖిల్, నాకు అదేలా తెలుస్తుంది? చూడు, కాలేజ్లో చాలా మంది అబ్బాయిలు నేనంటే పడిచెచ్చేవాళ్ళు, కానీ వాళ్ళ పేర్లు కూడా నాకు తెలియదు. ఒకవేళ మోడలింగ్ నా వల్ల ఏదైనా ప్రాబ్లం ఉంటే, నా వల్ల శత్రుత్వం ఉంటే, వాళ్ళు అప్పుడే ఏదో ఒకటి చేసేవాళ్ళు కదా. మోడలింగ్ వదిలేసిన తర్వాత ఎందుకు ఇదంతా చేస్తారు? ఇప్పుడు ఈ కేసులో అయితే నా ప్రజ్ఞ ఒక్కతే శత్రువు, కానీ ఐ డోంట్ థింక్ తను ఇదంతా చేసుండదు. తనకి ఈ విషయం గురించి తెలుసుంటే తను ఖచ్చితంగా అభి దగ్గరికి వెళ్ళి చెప్తుంది. అయినా నువ్వెందుకు నన్ను ఇవన్నీ అడుగుతున్నావు? ఇలా కూడా అయ్యుండొచ్చు కదా, నీకెవరైనా శత్రువులుండి నా మీద పగ తీర్చుకోవడానికి బ్లాక్మెయిల్ చేస్తున్నారేమో. అయ్యుండొచ్చు. అలా అయితే మరి ఏదో ఒకటి ఆలోచించచ్చు కదా. చూడు నిఖిల్, నా దగ్గర ఇంకా ఎక్కువ టైం లేదు. యూనో ఈ రోజు నేను అభితో కలిసి బయటకు వెళ్లాల్సింది, కానీ నేను తన్ని కాదని నీ దగ్గరకు వచ్చాను నీతో మాట్లాడడానికి. ప్రస్తుతం అభి చాలా బాధపడుతున్నాడు, అందుకని నేను ఈ టైంలో తనకి తోడుగా ఉండాలి. అప్పుడే మా పెళ్లి వీలైనంత తొందరగా అవుతుంది. డోంట్ వరీ తను. ఒక పంచే, ఈసారి అతను నీకు ఫోన్ చేశాడంటే అప్పుడు నువ్వు అతన్ని మనకు తెలిసిన ఏదైనా ప్లేస్కి రమ్మను. అతను డిసైడ్ చేసి చెప్పిన ప్లేస్కి కాదు. ఎక్కడికి రమ్మనాలి? ఆ విషయం నేను నీకు సాయంత్రం కల్లా చెప్తాను. చూడండి, అది కుంకుమ భాగ్య మ్యారేజ్ హాల్ ఉంది కదా, మీరు దానికి నోటీస్ పంపించారు. డబ్బులు కట్టాలని రాస్తుంది, కానీ నేను మొత్తం డబ్బంతా ఎప్పుడో కట్టేశాను. చూడండి, అన్ని రసీదులు, పేపర్స్ చూడండి. మరి మీరు మళ్ళీ నోటీస్ ఎందుకు పంపారు? మేడం, ఈ మ్యాటర్ ఇప్పుడే సాల్వ్ అయింది. ఓనర్ స్వయంగా వచ్చారు, నేను సంతకం కూడా తీసుకున్నాను. ఈ ప్రాపర్టీకి ఎలాంటి డ్యూ లేదు మేడం. కానీ ఓనర్ అని ఎవరు వచ్చారండి ఇక్కడికి? ఎంతసేపు ఇక్కడే ఉన్నారే? అదిగో చూడండి, అక్కడ ఉన్నారు. సార్, ఇదిగోండి ఫైల్. ఇప్పుడు లంచ్ టైం అయిపోయింది, మీరు బ్రేక్ తర్వాత రండి. అందరూ పదండి, లంచ్ చేసి వద్దాం.
ఇంత జరిగా కూడా నీ కడుపు నిండలేదా? ఇప్పుడు నీ దృష్టి మ్యారేజ్ హాల్ మీద పడిందా? అలాంటిదేమీ లేదు. మరి ఇంకేముంది? నీకేమనిపించింది? నువ్వు నాకు తెలియకుండా నీ తెలివితేటలను ఉపయోగించి మ్యారేజ్ హాల్ని లాక్కుందాం అనుకున్నావా? నేను నీకు అభిలాక్ కనిపిస్తున్నానా? నేను అర్థం చేసుకోలేకపోవడానికి? అరే, నాకు నీ గురించి పూర్తిగా తెలిసే నువ్వు నన్ను మోసం చేయలేవు. అమ్మా, నేను నన్ను అమ్మని పిలవకు. అమ్మని పిలవకు నన్ను. నాకు నీతో ఎలాంటి సంబంధం లేదు, అర్థమైందా? ఇంకా ఏ హక్కుతో నన్ను అమ్మని పిలుస్తున్నావు? నువ్వు నా మ్యారేజ్ హాల్ని నా నుండి లాక్కోవాలనుకున్నావా? నీకు తెలుసు కదా ఎన్నో కష్టాలు పడి నేను ఆ మ్యారేజ్ హాల్ని ఈ స్థాయికి తీసుకొచ్చానని. నువ్వు బుల్బుల్ నాకు కూతురు కాబట్టి మీ ఇద్దరిని నామనీస్గా రాసుంచాను. నువ్వు ఆ హాల్ని తీసుకోవడానికి నేను ఇంకా చచ్చిపోలేదు ప్రజ్ఞ. నేను చనిపోయిన తర్వాత కూడా నువ్వు దాన్ని ముట్టుకోలేవు. నేను ఇప్పుడే నామినీగా ఉన్న నీ పేరుని తీసి పారేస్తాను. పేరు కావాలంటే తీసే అమ్మ, కానీ నేను నిజం చెప్తున్నాను. నువ్వు నా గురించి ఏదైతే అనుకుంటున్నావో నేను అలా చేయడానికి ఇక్కడికి రాలేదు. ఓరి దేవుడా, ఎన్నో అబద్ధాలు చెప్తావు ప్రజ్ఞ. నువ్వు ఇంకా నాకు ఎన్నో అబద్ధాలు చెప్తావు. అసలు అది నోరా లేకపోతే ఇంకేమైనా? అబద్ధాలు చెప్పడానికి కూడా ఒక హద్దంటూ ఉంటుంది. నువ్వు అసలు చిన్నప్పటి నుండి నేనేమనుకుంటూ వచ్చానంటే నీకంటే మంచి కూతురు ఇంకెవ్వరూ ఉండరని. కానీ నువ్వు చేసిన దానికి నేను సిగ్గుతో తల దించుకోవాల్సి వస్తుంది. అరే, నీకు తెలుసు కదా ఆ మ్యారేజ్ హాల్ వల్లే మన ఇల్లు గడుస్తోందని. 2 పూటలు అన్నం తింటున్నావని. ఉండడానికి ఒక నీడ ఉందంటే అది కేవలం దాని వల్లే అని తెలుసు నీకు. నువ్వు మీ అమ్మని రోడ్డు మీద పడేసి ఆ మ్యారేజ్ హాల్ని కూడా లాగేసుకోవాలనుకుంటున్నావా? అరే, ఎవరినైనా మోసం చేయొచ్చావో కానీ నువ్వు నీ తల్లిని కూడా మోసం చేస్తున్నావా? అరే ప్రవీణ్, నువ్వు వచ్చావా? చూడు, తనేం చేయబోతుందో నీకు తెలుసా? నేను ఇక్కడికి రావడం మంచిదైంది, లేకపోతే తన మ్యారేజ్ హాల్ని లాగేసుకుని ఉండేది. అరే, ఆ కుంకుమ భాగ్య మ్యారేజ్ హాల్ వల్లే నా ఇల్లు గడుస్తోంది, కానీ తను అదే లాగేసుకోవాలనుకుంటోంది. నీకు తెలుసా, అభి ఆస్తి పాస్తులు తన డబ్బు అన్ని తన పేరు మీదకు రాయించుకుంది ప్రజ్ఞ. ఇప్పుడు నా విషయంలో కూడా అదే చేయాలనుకుంటోంది. కానీ తనకు తెలీదు నేను అభిలాగా అంత పిచ్చిదాన్ని కాదు తన మాటలని నమ్మడానికి. అంతా సర్దుకుంటుందని వంట ఉంటావు కదా, ఇదేనా సర్దుకోవడం అంటే? ఇదేనా? తనకి నేను ఏ శిక్ష వెయ్యాలో కూడా నాకు అర్థం కావడం లేదు. నేను తనతో నా బంధాన్ని కూడా తెంచేసుకున్నాను. తన గుర్తింపు అరోరా ఆ పేరును కూడా నేను తనకు దూరం చేశాను. కానీ ఇప్పుడేం శిక్ష విధించాను దీనికి నాకు అసలు అర్థం కావడం లేదు. నేను ఒక పని చేస్తాను, నేను పోలీసులకు ఫోన్ చేసి రమ్మంటాను. ఒక్కసారి తను జైల్లోకి వెళ్ళిందంటే అప్పుడు తన బుర్ర సరైన దారిలోకి వస్తుంది. అరే, తన అమాయకుడే నాబీకి ఏదైతే చేసిందో దానికి తను ఇప్పుడు జైల్లోనే కదా ఉండాలి. తనకి నేను ఆ శిక్ష వేస్తాను. నేను ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేస్తాను. ఇక చాలా అంటే ఆపండి. ప్రవీణ్, ప్రజ్ఞ ప్లీజ్. ప్రజ్ఞ, ఈరోజు మీరు నన్ను ఆపకూడదు. ఇంకా నేను ఇదంతా చూస్తూ ఊరుకోలేని కాపేద్దాం. ఆంటీ మీరు ఆలోచిస్తుంది చాలా తప్పు. అలాంటిది ఏమీ లేదు. ప్రజ్ఞవదన గురించి మీరు ఎలాగైతే అనుకుంటున్నారో తను అలా అసలు ఏమాత్రం లేదు. ఆంటీ తను ఇదంతా చేస్తుందంటే తన ఇష్ట ప్రకారం చేయడం లేదు, వేరే దారి లేక చేస్తుంది. ఆంటీ అసలు నిజం ఏంటంటే ఈ రోజుకి తను అదే పాత ప్రజ్ఞగా ఉంది. అంతే లవ్వింగ్, అంతే కేరింగ్ ప్రజ్ఞ. ఎదుటి వాళ్ళ బాధలను అర్థం చేసుకుని ఎదుటి వాళ్ళ కష్టాలను పంచుకునే అదే ప్రజ్ఞ. ఆంటీ ఈ రోజుకి తను ఆ పాత ప్రజ్ఞగానే ఉంది. తనలో ఎలాంటి మార్పు లేదు. తను మారలేదని అనిపిస్తుందా? తనసలు తన ప్రజ్ఞ కాదు కదా. అరే, తను నా కంట్లో కన్నీళ్ళు వస్తేనే తట్టుకోలేదు. అలాగే నీకు గుర్తులేదా, తను అక్కడికి వచ్చింది కదా అభి వాళ్ళ ఇంటికి. తన రూపాన్ని మార్చుకొని ఎంతో ఆపాను నేను, కానీ తన మాటలు పట్టించుకోలేదు. ఇక ఈ ప్రజ్ఞ అభి ఆస్తి మొత్తం కొట్టేసింది. తను నా ప్రజ్ఞ అవకాశమే లేదు. తను నా ప్రజ్ఞ అవకాశమే లేదు ప్రవీణ్. తను ఇంకెవరో అంతే. తను నా కూతురయ్యే అవకాశం లేదు. ఆంటీ తను ఇలా కావాలని చేయడం లేదు. ఇందులో తన తప్పు ఏమాత్రం లేదు. మీరు ఎందుకు అర్థం చేసుకోవడం లేదు? ఆంటీ ఇప్పుడు మీ కంటికి కనిపించే ప్రజ్ఞ మీరు అనుకుంటున్న విధంగా అసలు ఆ ప్రజ్ఞ కానే కాదు. తను ఇదంతా కావాలని చేయడం లేదంటే తనకి వేరే దారిలేక చేస్తుంది. అయినా తన్ని ఇలా చేయమని ఫోర్స్ చేసింది ఎవరో మీకు తెలుసా? మీ ముద్దుల చిన్న కూతురు బుల్బుల్. ఆంటీ, బుల్బుల్ అభి వాళ్ళ నానమ్మ ప్రజ్ఞవతిని ఇదంతా చేయమని ఫోర్స్ చేశారు. బుల్బుల్ ఇంకా అభి వాళ్ళ నానమ్మ వాళ్ళు ఎందుకు అలా చెప్పారు? అభి శత్రువుల మీద పగ తీర్చుకోవడానికి. ఆంటీ, మీరు నిజం పూర్తిగా తెలుసుకోవాలనుకుంటున్నారు కదా, అయితే జరిగిందేంటో నేను చెప్తాను.
అలాగే ఆంటీ ప్రజ్ఞావతి తన లక్ష్యానికి దగ్గరగా చేరుకుంది. ఆలియా ఇంకా రాజన్నయ్య గురించి అసలు నిజం అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు ఇంకా ఒకే శత్రువు మిగిలింది, అది తన్ను. తన్ను వేరే వాళ్ళ బిడ్డకి అభి పేరునివ్వాలనుకుంటుంది. ఆంటీ, మేం తనని కూడా త్వరలోనే పట్టుకుంటాం. కానీ ఇంత జరుగుతుంటే మీరు దీని గురించి నాకు ముందే ఎందుకు చెప్పలేదు? ఆంటీ, నాయనమ్మ ఏం చెప్పారంటే ఇదంతా ఒక సీక్రెట్ ప్లాన్గానే ఉండాలి, దీని గురించి ఎవరికీ తెలియకూడదన్నారు. ఆంటీ, నాకు కూడా ఏమీ తెలియదు, కానీ ఒకరోజు బుల్బుల్ ప్రజ్ఞోదితో మాట్లాడుతుంటే విన్నాను. అప్పుడు వేరే దారి లేక బుల్బుల్ నాకు జరిగిందంతా చెప్పాల్సి వచ్చింది. అప్పటి సిచ్యువేషన్లో తను నాకు చెప్పినట్టుగానే నేను మీకు చెప్పాను.